నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి కోర్ట్ ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి మండలం న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి మరియు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తి 6వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి మాట్లాడుతూ, మన విధి నిర్వహణలో భాగంగా మన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపడం ఎంతో అవసరమని, రోజు ఉదయం లేవగానే యోగా చేయడం వలన బీపీ, షుగర్ వంటి రోగాలు దూరం అవుతాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అవగాహన కల్పించడం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 6వ అదనపు జిల్లా జడ్జ్ కోర్టు సూపరింటెండెంట్ నాగేంద్ర, గుత్తి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు సూపరింటెండెంట్ నీలావతి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సూపరింటెండెంట్ మునెమ్మ, ఏజీపీ పివి తిమ్మారెడ్డి, గుత్తి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పిడి రత్నం, సీనియర్ న్యాయవాదులు విసి గంగాధర్ కుమార్, మనోహర్ బాబు, మహమ్మద్ రసూల్, ఎన్ఎండి ఇస్మాయిల్, కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్ వలి పాల్గొన్నారు. అందరు చూడండి బా, అందరు ఇట్లా చూడండి. నా సురేంద్ర ఫోన్ చేయను, సురేంద్ర ఫోన్ చేయను. ఓకే అండి, అందరికీ నమస్తే. సో ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. సో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేసినాము. సో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సో ఇది అందరి కోసం చేయాలని. సో మేము ఒక 3 months నుండి సద్భావన పార్క్ ఇక్కడ గుత్తిలో తాడిపత్రి రోడ్లో ఉంది. ఓం శాంతి వాళ్ళ ద్వారా అది నిర్వహించబడుతుంది. సో అక్కడ మార్నింగ్ 6 to 7:30 ఫ్రీ యోగా క్లాసెస్ ఉంటాయి. సో దయచేసి అందరికీ మీరు రావచ్చు, మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి. సో ఫ్రీ యోగా క్లాసెస్ ఎవ్రీడే మార్నింగ్ 6 to 7:30 తాడిపత్రి రోడ్లో ఉండే పార్క్. సో ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం కొన్ని మాత్రమే మీకు ఏవైతే కొంత అవసరం ఉండేది మాత్రమే చేద్దాం ఈరోజు. అది కూర్చొని చేద్దాం సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఒకవేళ వీలైతే మోకాళ్ళ మీద కూర్చోడానికి కూర్చోగలిగిన వాళ్ళు ఇలా కూర్చోండి, లేదంటే చక్కగా నార్మల్గా కూర్చోండి. ఎప్పుడైతే మీకు ఇబ్బంది అనిపిస్తుందో ఇలా కూర్చోవడంలో వెంటనే మామూలుగా వచ్చేసి, నొప్పి అనిపిస్తే కాళ్ళకు వెంటనే నార్మల్ అయింది. ఈటీవీలో రాలేదా? ఆసనాలు ఉన్నాయి, కొన్ని సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. చేయొద్దండి బా. దాని తర్వాత ఆసనాలు, దాని తర్వాత ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దాని తర్వాత ముద్రలు అనేటివి ఇలాగా ముద్రలు వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అన్నింటిలో 2 చేసుకుంటూ వెళ్తామండి సార్. సో వీఆర్ ఫాలోయింగ్ ఒక మెథడ్ మాకు ఉండేది, మేము మా గురువు నుండి వచ్చింది. సో దాన్ని అందరూ దయచేసి చూస్తూ చేయండి. సో ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ 1 minute. చేతులు చక్కగా తీసుకోండి, పైకి ఇలా పైకి కడతండి. ముందుకు తీసుకోండి. నమస్తే.
ఎందుకండి ఓకే థ్యాంక్ యూ. ముందు వెళ్ళి ఓకే. రైట్ హ్యాండ్ తీసుకొని దానిలో సేమ్ ప్రెస్ చేయండి. ఇలా. సో ఇది సూక్ష్మ వ్యాయామం అంటారు. ఇవి ఒక 15 మినిట్స్ దాకా ఉన్నాయి. 15-20 మినిట్స్ సూక్ష్మ దీని తర్వాత మన ముఖ్యమైన సమస్యల్లో ఇప్పుడున్న సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య దాదాపు 60-70% ప్రజలకు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంది. సో దానికోసం ఒక చిన్న ఆసనం ప్రయత్నం చేయండి. అది ఇంట్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు. భోజనం చేసినాక వేయకూడదు. ఉంది చక్కగా కూర్చుంటాం. లెఫ్ట్ లెగ్ అక్కడ వేయండి. అక్కడ ఇలా ఉంది. ఈ సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్. సో ఈ లెగ్ మీద రైట్ హ్యాండ్ ఇక్కడ రావాలి. ఇలా సార్ మీరు ఇలా ఉంటుంది సార్. ఇలా జస్ట్ ఎస్ దట్ మచ్. అందేవాళ్ళు అలా అందుకోగలిగితే సైడ్ ఓకే చేంజ్. సో రైట్ లెగ్ అలా ఫోల్డ్ చేయండి. ఎక్కడ దాకా వస్తే జస్ట్ అలా హ్యాండ్ అంతే సార్. ఫేస్ చేయండి. ఇది మ్యాక్సిమం మనకు షుగర్కి పనికి వస్తుంది, గ్యాస్ ట్రబుల్కి పనికి వస్తుంది, డైజెషన్ ఎస్పెషల్లీ డైజెషన్కి బాగుంటుంది. సో ఇది మనం ఉంచగలిగినంత సేపు 10 నిమిషాలు, 10 సెకండ్లు, 20 సెకండ్లు. రైట్ లెగ్ తీసుకొని దానిలో సేమ్ ప్రెస్ చేయండి. ఇలా. సో ఇది సూక్ష్మ వ్యాయామం అంటారు. ఇవి ఒక 15 మినిట్స్ దాకా ఉన్నాయి. 15-20 మినిట్స్ సూక్ష్మ. దీని తర్వాత మన ముఖ్యమైన సమస్యల్లో ఇప్పుడున్న సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య దాదాపు 60-70% ప్రజలకు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంది. సో దానికోసం ఒక చిన్న ఆసనం ప్రయత్నం చేయండి. అది ఇంట్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు. భోజనం చేసినాక వేయకూడదు. ఉంది చక్కగా కూర్చుంటాం. లెఫ్ట్ లెగ్ అక్కడ వేయండి. అక్కడ ఇలా ఉంది. ఈ సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్. సో ఈ లెగ్ మీద రైట్ హ్యాండ్ ఇక్కడ రావాలి. ఇలా సార్ మీరు ఇలా ఉంటుంది సార్. ఇలా జస్ట్ ఎస్ దట్ మచ్. అందేవాళ్ళు అలా అందుకోగలిగితే సైడ్ ఓకే చేంజ్. సో రైట్ లెగ్ అలా ఫోల్డ్ చేయండి. ఎక్కడ దాకా వస్తే జస్ట్ అలా హ్యాండ్ అంతే సార్. ఫేస్ చేయండి. ఇది మ్యాక్సిమం మనకు షుగర్కి పనికి వస్తుంది, గ్యాస్ ట్రబుల్కి పనికి వస్తుంది, డైజెషన్ ఎస్పెషల్లీ డైజెషన్కి బాగుంటుంది. సో ఇది మనం ఉంచగలిగినంత సేపు 10 నిమిషాలు.